భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ యూరియా కోసం వచ్చి ఆకలితో అలమటిస్తున్న రైతన్నలకు అన్నదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ సొసైటీ వైస్ చైర్మన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. గత 45 రోజులుగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పాల్వంచ మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఉదయం నుంచే సొసైటీ కార్యాలయాల వద్ద క్యూ లైన్లలో నిలబడిన రైతులు. తెలంగాణ రాష్ట్రంలో గత 45 రోజులుగా యూరియా కోసం రైతులు దూర ప్రాంతాల నుంచి సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకొని ఉదయమే తెల్లవారుజామున 6 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి అర్ధరాత్రి అయిన యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. నేను పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ని. ఈ పరిస్థితి మా సొసైటీ ప్రాంతంలో గత 45 రోజులుగా చూస్తూ రైతులు తిండి లేక, తిప్పలు లేక, మంచినీళ్ళు లేక నానా ఇబ్బంది పడ్డాన్ని చూశాను. ఈ క్రమంలో రైతులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేను గతంలో మా హరీష్ రావు గారు అలాగే భద్రాద్రి రవిచంద్ర గారు ఇళ్ల దగ్గర చూశాను. వందలాది మంది దూర ప్రాంతాల నుంచి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వస్తే ఆకలితో ఉంటారని చెప్పి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం చూసి ఈ ప్రాంత రైతులకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారు 200 మందికి పైగా రైతులకు స్వచ్ఛందంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్కరోజే ఆగదు. రాబోయే రోజుల్లో యూరియా సప్లై చేసిన ప్రతిరోజు కూడా నేను నా సొంత డబ్బులతో భోజనాలు ఏర్పాటు చేస్తాను. నా వల్ల కాకపోతే మా పాల్వంచలో చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో రైతులకి భోజనాలు కానీ మంచినీళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని తెలియజేస్తున్నాను.